నేడు నిరుద్యోగ అసెంబ్లీలో 2,00,000 ఉద్యోగాల ప్రకటన చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్. 15 వరకు వరుస ఆందోళనలు. రాష్ట్రంలోని నిరుద్యోగులు పోరుపాట పడుతున్నారు. వరుస నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కథనబేరి మోగించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఆందోళనలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి పుస్తకాలతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారు. శనివారం టీజీపీఎస్సీ కార్యాలయం, ఆదివారం అసెంబ్లీని ముట్టడిస్తామని ఇప్పటికే తమ కార్యాచరణ ప్రకటించారు. నిరుద్యోగులకు శాపములా మారిన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 108లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్తో ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిరుద్యోగ సంఘాల నేతలు కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలుపుకోలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అశోక్ నగర్ను సందర్శించిన రాహుల్ గాంధీ తాము అధికారంలో రాగానే నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. 2024 ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్లా మారిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ రాక సమయం, డబ్బు వృధా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి, విద్యుత్ శాఖలో ఏఈ, ఎస్సీ, జేఎల్ఎం, జేఈఈ, ఎఫ్బిఓ, జీపీఓ మిగతా అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆందోళనలు చేపడుతున్నామని నిరుద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆందోళన కొనసాగిస్తామని నిరుద్యోగులు చెప్పారు. 2009లో కూడా నిరుద్యోగులే ఇటువంటి మార్చులు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం